నమస్తే. నేను డాక్టర్ కేటీవీ లక్ష్మణ్ కుమార్, కన్సల్టెంట్ నియోనటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్, మెడికల్ హాస్పిటల్స్ విశాఖపట్నం. ఈరోజు మనం డౌన్ సిండ్రోమ్ కోసం తెలుసుకుందాం. డౌన్ సిండ్రోమ్ అనేది సాధారణంగా ఉండే క్రోమోజోమ్స్ కన్నా ఒక క్రోమోజోమ్ 21 అనే నెంబర్ మీద ఎక్కువ వస్తే అది డౌన్ సిండ్రోమ్ అంటాం. ఇది చాలా తరచుగా ఎక్కువగానే చూస్తూ ఉంటాం. ఇది రావడానికి కారణాలు కూడా మన లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ, లేదా లేట్ మ్యారేజెస్ కానీ, లేట్ ఏజ్ ఆఫ్ కన్సీవ్మెంట్ వల్ల కూడా కొంచెం ఎక్కువ అవుతుంటుంది. సో మనం ఐడెంటిఫై చేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం అదిగా తెలుసుకోవచ్చు. తెలుసుకున్న తర్వాత కొంచెం ట్రీట్మెంట్ కొంచెం బెటర్గా ఇవ్వచ్చు, కొంచెం బెటర్ లైఫ్ స్టైల్ ఇవ్వచ్చు ఆ బేబీస్కి. రాకుండా ప్రివెంట్ చేయడం చాలా కష్టము. సో మనం ఏం చేయాలంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న మదర్స్కి కొంచెం ముందే అలర్ట్ చేయాలన్నమాట. అంటే ఎలా అంటే హై ఏజ్, ఎక్కువ ఏజ్గా కన్సీవ్ అయిన మదర్స్కి డౌన్ సిండ్రోమ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సపోజ్ 30 years ఉన్న బేబీస్కి 1000లో ఒక బేబీకి వస్తే, అదే 40 years ఉన్న మదర్కి 600-700 బేబీస్గా ఒక బేబీకి డౌన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం ముందుగానే జెనెటిక్ కౌన్సిలింగ్ కానీ, ఫీటల్ మెడిసిన్ కానీ, లేదంటే గైనకాలజిస్ట్తో ముందే కన్సల్ట్ అయ్యి ఆ కన్సర్న్ టెస్ట్ చూసుకొని మనం ముందే ఐడెంటిఫై చేసి దాన్ని కొంచెం ప్రివెంట్ చేసే ఛాన్స్ ఉంటుంది. కొన్నిసార్లు మ్యూటేషన్తో వచ్చే డౌన్స్ బేబీస్ని మనం అవాయిడ్ చేయగలము. ఇన్ కేస్ అది మనం ప్రివెంట్ చేయగలం కనుక, ఇన్ కేస్ బేబీ పుట్టిన వెంటనే మనం కన్సర్న్ కేర్, ఐకి కానీ, హార్ట్ కానీ, హియరింగ్ కానీ, డెవలప్మెంట్ కానీ ఎన్ని కేర్ ప్రాపర్గా తీసుకోగలిగితే వాళ్ళకి డెఫినెట్గా కొంచెం బెటర్ లైఫ్ స్టైల్ మనం ప్రొవైడ్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ.